బీఆర్ఎస్ లో కేకే అండ్ కడియం ఇష్యూ కలకలం సృష్టిస్తోంది. కేకే రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు కడియం కూడా చేరుతారని చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు పార్టీలో కీలకంగా ఉండేవాళ్లు. వీళ్లు కారు దిగడానికి సిద్ధం కావడంతో కేసీఆర్ పై తిరుగుబాటుగానే చూస్తున్నారు. బీఆర్ఎస్ లో కేకే అండ్ కడియం ఇష్యూ కలకలం సృష్టిస్తోంది. కేకే రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు కడియం కూడా చేరుతారని చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు పార్టీలో కీలకంగా ఉండేవాళ్లు. వీళ్లు కారు దిగడానికి సిద్ధం కావడంతో కేసీఆర్ పై తిరుగుబాటుగానే చూస్తున్నారు. బీఆర్ఎస్ లో కేకే అండ్ కడియం ఇష్యూ కలకలం సృష్టిస్తోంది. కేకే రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు కడియం కూడా చేరుతారని చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు పార్టీలో కీలకంగా ఉండేవాళ్లు. వీళ్లు కారు దిగడానికి సిద్ధం కావడంతో కేసీఆర్ పై తిరుగుబాటుగానే చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, సీనియర్ల తిరుగుబాటుకు కారణం ఏంటి? అధినేత కేసీఆర్ పై ఆ పార్టీలో ఇద్దరు కీలక నేతలు తిరుగుబాటు చేశారనుకోవచ్చు. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ విపక్ష నాయకుడు కేకే, అదేవిధంగా ప్రస్తుతానికి ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి ఇద్దరు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన నేరుగా వారు తిరుగుబాటు చేశారనే ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఎందుకంటే కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు సీనియర్లు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు కేకే, అదేవిధంగా కడియం శ్రీహరి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడిగా పేరున్న కేకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడంటూ కూడా గతంలో చర్చ ఉండేది. రాజకీయ వర్గంలో చాలా సీనియర్ నాయకుడు. కానీ ఆయన కేకే కాంగ్రెస్ పార్టీని వీడి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్ పార్టీకి నాడు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నానని కేకే పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుడిభుజంలాగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆయన అన్ని పార్టీ కార్యక్రమాల్లో కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు కేకే. ఇక ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇక ఆయన రాజ్యసభలో విపక్ష నాయకుడు, ఆ పార్టీగా కూడా కీలక పోస్టులో ఉన్నారు. అట్లాంటి నాయకుడే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇక కడియం శ్రీహరి సైతం పార్టీలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆయనను ఎంపీగా ఆయనకు కేసీఆర్ పదవిని అప్పచెప్పారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి కీలక నాయకుడు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవి లేకుండా ఉన్న కడియం శ్రీహరి సైతం కనీసం కేసీఆర్ ఊహించని, అంటే ఇద్దరు నాయకులు తమతో ఉంటారు అని కూడా పార్టీలో ఉన్న నేతలందరూ కూడా భరోసా ఇచ్చే ఒక కీలక, అంటే కుడి భుజం అదేవిధంగా ఎడమ భుజం లాంటి పార్టీలో కేసీఆర్కు కుడి భుజం ఎడమ భుజంగా పనిచేసిన ఇద్దరు నాయకులు ఒకేసారి కేసీఆర్ పై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఇక కేకే తన సొంత గూటికి చేరుకుంటున్నాను, తనకు రాజకీయంగా రిటైర్మెంట్ సమయంలో నా ఇంటికి నేను చేరితే తప్పేముంది, తీర్థయాత్రకు వెళ్ళి తాను కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తున్నాననే ఆయన కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడంలో ఆయన సమర్థించుకుంటూనే ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను సైతం ఆయన తిరిగి కాంగ్రెస్ డ్యూటీకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూతురు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక కడియం శ్రీహరి సైతం ఆయన పార్లమెంటు ఎన్నికల్లో జరుగుతున్నాయి. ఆయన కూతురు కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఇక ప్రచారం చేసి ఈసారి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉండాల్సిన కడియం శ్రీహరి అర్ధాంతరంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా కావ్య ప్రకటన చేయడం, ఇక కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కేసీఆర్ తీరు, అంటే దాదాపు కేకే 12 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో అనేక అవమానాలు తాము భరించాం, కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలో
ఉంటే బెటర్ అనే ఒక భావన కేకేలో కనబడుతుంది. ఇక కడియం శ్రీహరి సైతం అనేక సందర్భాల్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఉన్న సందర్భంలో కూడా అనేక అవమానాలు భరించాము కాబట్టి ఇలాంటి సమయంలో అధినేత కేసీఆర్కి షాక్ ఇచ్చి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఆందోళనలో ఉన్నట్టుగా మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇది అధినేత కేసీఆర్ పైనే నేరుగా తిరుగుబాటు చేయడంలో వీళ్ళు ఇద్దరు నేతలు చాలా కీలకమైన నేతలు, కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉండడం, పార్టీలో ప్రయారిటీ ఉన్న నాయకులే పార్టీ వీడడంతో ఇతర నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేదా అనే ఒక చర్చ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఖాళీ అయిందో ఇప్పుడున్న అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా చివరి క్షణాల్లో ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, తమ రాజకీయ భవిష్యత్తుని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ గూటికి చేరాలని పార్టీలో ఉన్న సీనియర్ నేతలే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఇక రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ భవిష్యత్తు ఉండదు, ఇక ఏదో ఒక పార్టీలో చేరాలని పార్టీలో నేతలంతా కూడా చూసుకునే పరిస్థితిని ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతానికి ఒక సంకేతం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులు, కేసీఆర్కే నేరుగా టచ్లో ఉన్న నాయకులు. ఇక మిగతా నేతలు ఉంటారా ఉండరా అనే ఒక ఆందోళన ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. ఇద్దరు కేకే కానీ కడియం శ్రీహరి కానీ ఇద్దరు నేతలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనే తిరుగుబాటు చేశారనే ఒక చర్చ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. ఇక కడియం ఏం చేయబోతుంది, ఇప్పటివరకు దానం మాత్రమే పార్టీలో కండువా కప్పుకున్నారు. ఇక కడియం శ్రీహరి కేకే ఎప్పుడు కండువా కప్పుకుంటున్న అంశంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, కేకే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు కాబట్టి వారిద్దరూ ఎప్పుడు పార్టీలో చేరుతారన్న అంశంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ సీఎం సమక్షంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ కావ్య అదేవిధంగా కడియం శ్రీహరి ఈరోజు సీఎంతో భేటీ అవుతారన్న చర్చ సాగుతూ వస్తుంది. ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈరోజు 3 గంటలకు కేకే మీడియా సమావేశం పెట్టారు. ఎందుకు తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశాన్ని కూడా ఈరోజు కేకే తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం అని చెప్పొచ్చు.